మనుషులను అడుగుతున్నాము, మనుషులకు సమయం కేటాయించి వారితో ముచ్చట్లు పెడుతున్నాము. కానీ మరి మనం ఈ రోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే మనుషులకు సమయాన్ని ఇవ్వకూడదు, మనుషులతో ముచ్చట్లు పెట్టకూడదు, మనుషుల దగ్గర ఏది కూడా ఆశించకూడదు. ఎక్కువ ప్రాముఖ్యంగా నాకు అర్థమైంది, నేను అర్థం చేసుకుంది, నేను చూసింది, కొంతమందిని చూసి పరీక్షించి అర్థం చేసుకుంది ఏంటంటే దేవుని సన్నిధిలో గడిపి, దేవుని పాదాల దగ్గర గడిపి, తలుపు వేసుకొని ప్రార్థన చేసుకొని వారికి కావాల్సిన అవసరతలు ఏ ఒక్క నిమిషం కూడా దేవునితో ముచ్చటించి దేవునికి చెప్పి దేవుని దగ్గర నుంచి పొందుకునే అనుభవము లేదండి. ఒక్క గంట గాని, ఒక అర్ధ గంట గాని, ఒక పావు గంట, ఒక 10 నిమిషాలు గాని దేవునికి సమయాన్ని ఇచ్చి, అయ్యా నాకు ఈ అక్కర్లో ఉంది, ఈ అవసరత ఉంది, ఈ కొదువ ఉంది, ఈ లోటు ఉంది, అయ్యా నువ్వు తీర్చు అని చెప్పు దేవుని దగ్గర ముచ్చడించే అనుభవం ఉందా? మన పరిస్థితి ఎలా ఉంటుంది? దేవునితో ముచ్చడించే అలవాటు ఉంటుందా? దేవునికి సమయాన్ని ఇచ్చే అనుభవం మనకి ఉన్నదా? మనుషులతో ముచ్చడించే అనుభవం ఉంది, మనుషులకు సమయం ఇచ్చే అనుభవం ఉంది. సమయం అంతా ఎన్ని గంటలైనా ముచ్చట్లు పెడతాం, ఎందుకంటే వారిచ్చే ఏదో కొంచెం ఏంటిదండి, ఏదో కొద్దిగా ఇస్తారు. ఏమి ఇస్తారు వాళ్ళు? సంపూర్ణమైనవన్నీ మనకి ఏది కావాలంటే అది ఇస్తారా? ఏదో ఒకటి ఆశించి, ఏదో చిన్నది వారిని బట్టి వారిలో ఆశించి ఏం చేస్తారు? వారికి సమయాన్ని ఇచ్చి వారితో ముచ్చటిస్తూ ఉంటారు. మనుషులకు ఎక్కువ ఈ పని ఎవరు చేస్తారండి? లేడీస్ చేస్తూ ఉంటారు. కాబట్టి స్త్రీల కూడికలో ఈరోజు మనం ఉంటున్నాం. స్నేహితులను వెళ్ళి అడిగే అనుభవం ఉంటా ఉంటుంది. స్నేహితుల దగ్గర అడుగుతారు, ఇంకెవరిని అడుగుతారండి? ఇరుగు పొరుగు వారిని అడుగుతారు. పక్కింటి వారిని ఏం చేస్తారు? మంచిగా పోయి కూర్చొని కొద్దిసేపు ముచ్చడి చెప్పి, ఇగో ఇది కావాలి, ఒక 200 ఇవ్వవా బదులు, 200 కావాలి, ఒక 1000 రూపాయలు కావాలి, బదులు ఇవ్వవా అని చెప్పి వారిని అడుగుతారు. వారికి సమయాన్ని ఇస్తారు, వారి దగ్గర కూర్చొని ముచ్చటిస్తారు. కానీ దేవునికి సమయాన్ని ఇచ్చి దేవునితో ముచ్చట పెట్టే అనుభవం ఉందా? దేవునితో మాట్లాడే అనుభవం ఉందా? దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకునే అనుభవం ఉందా? లేదు. మనం నేర్చుకోవాలి, ఎందుకంటే అదే మనం ఈరోజు నేర్చుకోవాలి. దేవునికి సమయాన్ని ఇవ్వాలి. నీకున్న అక్కర్లు, అవసరతలు దేవుణ్ణి అడగాలి. దేవుని దగ్గర నుంచి నువ్వు ఆశించాలి, కానీ మనుషుల దగ్గర నుంచి నువ్వు ఆశించడానికి వీల్లేదు. ఎవరు ఇస్తారని ఆశపడ్డాడు ఈ స్నేహితుడు కదా? స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, స్నేహితుడు ఇస్తాడని అడుగుతున్నాడు. స్నేహితుడు ఇవ్వను పో అంటే కూడా, లేదు అంటే కూడా నువ్వు ఇవ్వాలని సిగ్గుమాలి మరి మాటిమాటికి అడుగుతున్నాడు. ఇచ్చేంత వరకు విడిచిపెట్టకుండా అడుగుతున్నాడు కదా. మరి మనం ఏం చేయాలి? దేవుణ్ణి అలా అడగాలి. దేవుని దగ్గర నుంచి మనం ఆశించుకోవాలి. దేవునికి సమయాన్ని వెచ్చించాలి. దేవుని దగ్గర ముచ్చటించాలి. దేవునితో, మనుషులతో ముచ్చట్లు పెడితే ఏదో వస్తుంది అనుకుంటారు కదా అండి. కానీ మనుషులతో ముచ్చట్లు పెట్టడం వల్ల వేస్ట్, వ్యర్థం అవన్నీ కూడా. దేవునితో ముచ్చటించే అనుభవం ఈ రోజు నుండి నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు. దేవుని దగ్గర నుండి వచ్చేవి ఆశీర్వాదాలు మనం పొందుకునేటట్లు దేవుడిచ్చే వాటి కొరకై మనం ఆశ పెట్టుకోవాలి, కానీ మనుషులు ఇచ్చే వాటి మీద మనం ఆశ పెట్టుకోవడానికి వీల్లేదు. తర్వాత ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఎవరిని అడుగుతున్నావు? దేవుణ్ణి అడుగుతున్నావా? స్నేహితులను అడుగుతున్నావా? ఇరుగు పొరుగు వారిని అడుగుతున్నావా? నీకు కావాల్సిన అక్కర్లు, అవసరతలు తెలుసుకోవాలి. మనం ఎవరిని అడుగుతున్నావు? దేవుణ్ణి అడిగే అనుభవం ఉందా? దేవుణ్ణి అడిగే అనుభవంలో ఉన్నావా? దేవుడితో ముచ్చటించే అనుభవం ఉందా? తెలుసుకోవాలి. లేదా ఇరుగు పొరుగు ఎమ్మటి ఏదైనా కావాలంటే ఎవరు గుర్తొస్తారు? ఇరుగు పొరుగు వాళ్ళు గుర్తొస్తా ఉంటారు. ఇంకెవరు గుర్తొస్తారంటే తల్లిదండ్రులను అడుగుతా ఉంటారు, స్నేహితులను అడుగుతా ఉంటారు, ఎవరినో ఒకరు. లేకపోతే ఎవరైనా ఒకరు మనకు పరిచయస్తులు, మనకు కొద్దిగా ఎప్పుడైనా సహాయం చేస్తారని తెలిసిన వాళ్ళు ఉంటే వెంటనే వారి దగ్గరికి వెళ్ళిపోయి అడుగుతా ఉంటారు కదా. కానీ వెంటనే మనుషులను ఆశ్రయించే అనుభవం మనకు ఉండడానికి వీల్లేదండి. ప్రతిది కూడా మనం దేవుణ్ణి అడిగే అనుభవము కావాలి. అందుకే దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు, అడుగుడి, మీరు అడుగుడి. ఎవరిని అడగాలి? స్నేహితులను కాదు అడిగేది, దేవుణ్ణి అడగాలి. ఆదికాండం 30 అధ్యాయం 1 నుండి చదువుదాం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చేదను. ఏమడుగుతుంది మా? ఎవరిని అడుగుతుంది? కావలసిన ఎవరిని అడుగుతున్నారు ఇక్కడ? ఇందాక స్నేహితుడు ఎవరిని అడిగాడు? స్నేహితుడిని అడిగాడు కదా. మనుషులని ఆశ్రయించాడు. మనుషులను ఇక్కడ రాహేలు ఎవరిని ఆశ్రయిస్తుంది? భర్తని ఆశ్రయిస్తా ఉంది. స్నేహితులను ఆశ్రయిస్తా ఉంటారు, భర్తలను
ఆశ్రయిస్తూ ఉంటారు. కొంతమంది భర్తలు ఏం చేస్తారంటే భార్యలను ఆశ్రయిస్తూ ఉంటారు. ఏం చేస్తారు తెలుసా వాళ్ళ భర్తలు, నువ్వు మీ తల్లిగారింటి దగ్గర నుండి తీసుకొనిరా, ఇంకెక్కడి నుంచైనా తీసుకురా, అక్కడి నుంచి తీసుకురా, ఇది తీసుకురా, అది తీసుకురా అని ఎంతగానో వేధించే భర్తలు కూడా ఉన్నారు. భార్యల నుండి ఆశిస్తా ఉంటారు వాళ్ళు. ఎవరి నుండి ఆశిస్తున్నారో మీరు ఈ రోజు? దేవుడి నుండి ఆశిస్తున్నారా? స్నేహితుల నుండి ఆశిస్తున్నారా? తర్వాత భర్త నుండి ఆశిస్తున్నారా? భార్య నుండి ఆశిస్తున్నారా? ఇరుగు పొరుగు వారి నుండి ఆశిస్తున్నారా? ఎవరో పరిచయస్తులు ఎవరో ఉన్నారు, ఇచ్చేవారు ఉన్నారని వారిని బట్టి ఎవరైనా ఆశ్రయిస్తున్నారు. రాహేలు ఏం చేసింది? భర్తని అడుగుతుంది. దేవుడు ఏం చెప్పాడు? అడుగుడి, నన్ను అడుగుడి అన్నాడు దేవుడు. కానీ రాహేలు ఎవరిని అడిగింది? భర్తను అడుగుతుంది. దేవుణ్ణి అడిగే అనుభవం లేదు ఆమెకి. భర్తను అడిగి ఏమంటుంది? నాకు గర్భఫలం ఇమ్ము, లేకపోతే నేను చచ్చిపోతా, నీ బతకనిగా నాకు అవసరం లేదు, నువ్వు ఇస్తావా ఇవ్వవా, నువ్వు ఇస్తేనే ఇప్పుడు నేను బ్రతికేది, లేకపోతే చచ్చిపోతా. అలా మనుషులను ఆశ్రయించే అనుభవము ఉండడానికి వీల్లేదండి. రాహేలు మనుషులను ఆశ్రయించింది, భర్తను ఆశ్రయించింది. భర్తను ఆశ్రయిస్తున్నారా? ఏదైనా అక్కర్ల అవసరతలు ఉన్నాయంటే ప్రతిది కూడా అంటా ఉంటారు, నీకు ఇది తీసుకురా, అది తీసుకురా, ఇది తేయట్లేడు, అది తేయట్లేడు, ఇది పెట్టట్లేడు, అది పెట్టట్లేడు, నువ్వు ఇది తేకపోతే. చాలా మంది ఉన్నారు ఇలా ఈ మాట మాట్లాడిన వారు. ఈ మాట ప్రతి ఒక్క నోట్లో నుండి వస్తుంది, నాకు ఇది తేకపోతే నిన్ను చచ్చిపోతా, నాకు ఇది నువ్వు చేయకపోతే నేను చచ్చిపోతా. బెదిరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బెదిరించుకొని కూడా కాపురాలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెస్తావా తేవా, ఎప్పుడో ఒకసారి జీవితంలో అనే ఉంటారు. ఇది ప్రతి స్త్రీ కూడా. అనకుండా ఉండే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. నీతో బ్రతికేదానికంటే, నువ్వు ఏది దేట్లే, నీతో బ్రతికేదానికంటే, నీతో ఉండేదానికంటే చావడమే మేలు. ఏం తెమ్మన్నా ఏది దేవు, ఏది పెట్టమన్నా ఏది పెట్టవు, నేను చచ్చిపోతా, ఇక నువ్వు దేవు, నేను చేయి చూడను అంటారా? అనరండి. రాహేల్ లాగా అలాంటి అనుభవం ఉంటా ఉంటది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి స్త్రీలంగా. రాహేలు భర్తను ఆశ్రయిస్తా ఉంది, భర్తను అడుగుతా ఉంది, భర్త దగ్గర నుంచి ఆశపడి పొందుకోవాలని చూస్తా ఉంది. మనుషులను ఆశ్రయిస్తే మనుషులు ఇవ్వగలుగుతారా? మరి ఇక్కడ యాకోబు చక్కని మాట తెలియజేస్తా ఉన్నాడు. చదవండి అమ్మ దాని కింద. అతడు నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా నున్నానా అనేను. ఏమంటున్నాడు యాకోబు? నేను నీకేమైనా గర్భఫలం వేయడానికి దేవునికి ప్రతిగా నేను ఉన్నానా? దేవుని కంటే ఎక్కువ నేనా? దేవుడు స్థానంలో నేనేమైనా ఉన్నానా నీకు ఇవ్వడానికి? నన్ను అడుగుతున్నావేంటి? దేవుడు కదా ఇచ్చేది, ఏదైనా ఇచ్చేది ఎవరు? దేవుడే ఇచ్చేది, మనుషులు కాదు. మనుషులను అడగొద్దు, మనుషులను ఆశ్రయించొద్దు, మనుషులు ఇస్తారని ఆశ పెట్టుకోవద్దు. ఎప్పుడైనా ఎదురు చూడొద్దు. వారితో ముచ్చట్లు పెట్టడం, వారిని కళ్ళబుల్లి మాటలు చెప్పడం, వారిని ఏదో ఏదో చేయడము, అవన్నీ అవసరం లేదు. యాకోబు చక్కని మాట తెలియజేస్తున్నాడు మనకి. దేవుని స్థానంలో ఉన్నారా ఎవరైనా? నీ స్నేహితుడు దేవుని స్థానంలో ఉన్నాడా? నీ ఇరుగు పొరుగు వారు దేవుని స్థానంలో ఉన్నారా? నీ భర్త దేవుని స్థానంలో ఉన్నారా? నీ భార్య దేవుని స్థానంలో? ఎవరు కూడా దేవుని స్థానంలో లేరు. దేవుడు ఇచ్చినట్లుగా ఎవరు కూడా ఇవ్వలేరు. దేవుడే అంతగా ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. యాకోబు తెలియజేస్తున్నాడు, నేనేమన్నా దేవుని స్థానంలో ఉన్నానా నేను నీకు ఇవ్వడానికి? నువ్వు దేవుణ్ణి అడుక్కో కావాలంటే. అవునా? దేవుణ్ణి అడుక్కుంటే ఇస్తాడు, దేవుడు అడిగితే ఇవ్వడు అనేది ఎక్కడ కూడా లేదు. కాబట్టి దేవుణ్ణి అడిగే అనుభవం మనకు కావాలి. ఈ రోజు నేర్చుకోవాలి ప్రతి ఒక్కరం. భర్తలను అడగాల్సిన అవసరం లేదు, స్నేహితుల దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు, ఇరుగు పొరుగు వారి దగ్గరికి ఎందుకు వెళ్తారండి? ఏదన్నా ఒకటి కావాలి మనకి, ఫ్రీగా వచ్చేది ఏదన్నా కూర కూడా కావాలి కనీసం. లాస్ట్కి ఏంటిది? కొంచెం కూర అయినా, కూటంచి కూర అంటారు కదా, అదైనా సరే ఇరుగు పొరుగు వారు తెచ్చుకొని తింటేనే ప్రాణానికి ఆ రోజు నిద్ర పడుతుంది. కానీ కదండి, ఇరుగు పొరుగు వారిని ఆశ్రయిస్తారు. ఏం పెడతారా, ఎప్పుడు ఎవరు ఏం పెడతారా, ఎవరి కాంచి ఏం తెచ్చుకుందామా, ఎవరు ఏమి ఇస్తారా, కదిలిస్తే ఏదో ఒకటి అడిగే అనుభవం ఉంటుందండి. మనుషులతో మాట్లాడదామంటే ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. అవునా? ఇరుగు పొరుగు వారిని చూసి కూడా ఏదో ఒకటి, ఇది ఇవ్వు, అది ఇవ్వు, వచ్చిందంటే ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారని చెప్పి ఇక ఏమనిపిస్తుంది అంటే మనకి ఇసుకొచ్చేస్తా ఉంటది కదా. ఒక్కొక్కసారి ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా ఒకటి అడుగుతా ఉంటారు. కాబట్టి ఎందుకంటే మనం దేవుని బిడ్డలంగా ఉంటున్నాం. ప్రతి శుక్రవారం కూడా స్త్రీలుగా దేవుడు మనకు ఎన్నో విషయాలు, లోతైన విషయాలు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనకు కావలసిన ప్రతి ఒక్క అక్కర అవసరత కూడా ఒక గంట సేపు ఏం చేస్తారండి, ఎవరినో ఒకరిని కూర్చోబెట్టుకొని మంచిగా ముచ్చట్లు పెట్టి మంచిగా వారిని ఏం చేస్తారండి, వారు ఇచ్చే వాటి కొరకు ఆశ పెట్టుకుంటా ఉంటారు. ఇగో ఈమెతోటి కొద్దిసేపు మాట్లాడితే, ఈమెతో కొద్దిసేపు ముచ్చట్లు పెడితే ఈమె నాకు ఏదో ఒకటి తెచ్చిస్తుంది, ఈమె ద్వారా నాకు ఏదో ఒకటి, ఏంటిది అది, కొంచెం కూర తెచ్చి పెడుతుంది,
అర్థమైందా అండి? లేదా టిఫిన్ చేసింది అనుకో, ఆ టిఫిన్ ఏదో తెచ్చి పెడుతుంది. లేదా ఏదైనా ఇంకో మంచి కూర చేసింది అనుకో, ఆ కూర తెచ్చి పెడుతుంది. లేకపోతే ఇంకా అంతకంటే ఎక్కువ ఏమని ఏలేస్తారా ఇరుగు పొరుగు వాళ్ళు? చెప్పండి. చిన్న చిన్న వాటి కోసము ఇది ఎంత ప్రాముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. చిన్న చిన్నవి వాటి గురించి వారికి సమయాన్ని ఇచ్చి వారితో ముచ్చటించి సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. కానీ మనుషులు ఇచ్చే వాటి కొరకు పడకూడదు. దేవుణ్ణి అడుక్కునే అనుభవం మనకు కావాలి. ఒక రోజు ఏదో కొద్ది కూర కోసం ఒక మనిషితో గంటలు నీ సమయాన్ని వృధా చేసుకుంటే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అదే సమయాన్ని నువ్వు దేవుని సన్నిధిలో గడిపి దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుణ్ణి అడిగినట్లయితే, దేవునితో ముచ్చడించినట్లయితే దేవుడు ఏం చేస్తాడు? నీకు కావాల్సిన అన్ని కూడా ఆయన పంపిస్తూనే ఉంటాడు. ఎవరితో పంపిస్తాడు, ఎలా పంపిస్తాడు. మనుషులను ఆశ్రయించి మనుషులను ఎప్పుడు కూడా మనం అడగడానికి వీల్లేదు. దేవుడు ఈరోజు అదే మనకు తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? స్నేహితులను అడగొద్దు. ఇంకోటి ఏంటిది? భర్తలను అడగడానికి వీల్లేదు. మరి మొదటి సమూయేలు గ్రంథము చదువుదాం. అక్కడ 1వ అధ్యాయం 10వ వచనంలో హన్న ఎవరిని అడిగిందో మనం చూద్దాం. మనం చేయవలసింది ఏంటిది? మనం ఉండవలసిన విధానం ఏంటిది? మనం నేర్చుకోవాల్సిన విధానం ఏంటిది? చదువుదాం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు ఏం చేస్తుంది? ఎవరి సన్నిధిలోకి వచ్చిందమ్మా? ఎవరి సన్నిధిలోకి వచ్చింది? ఎవరిని అడుగుతుంది? ఎవరి దగ్గర పొందుకోవాలని ఆశ కలిగి ఉంది? మనుషుల్ని అడుగుతుందా? మనుషుల దగ్గర పొందుకోవాలని చూస్తా ఉందా? కాదు. చూడండి ఎంత చక్కని మాట మనం చదువుతున్నాం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి ఎక్కడికి వచ్చింది? ఇరుగు పొరుగు వాళ్ళ ఇంటికి వెళ్ళిందా? భర్త దగ్గరికి వెళ్ళిందా? స్నేహితుల దగ్గరికి వెళ్ళిందా? ఎవరి దగ్గరికి వెళ్ళింది? దేవుని దగ్గరికి. యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు దేవుని సన్నిధికి రావాలి. దేవుని పాద సన్నిధిలోకి రావాలి. దేవుణ్ణి అడిగే అనుభవం కావాలి. మనుషులను ఆశ్రయించొద్దు, మనుషులను అడగొద్దు, మనుషులతో ముచ్చట్లు పెట్టొద్దు. ఈ యొక్క హన్న దేవుడితో ముచ్చటిస్తా ఉంది, దేవునిలో మూలుగుతా ఉంది, దేవునితో మాట్లాడుతా ఉంది. ఆ హృదయం అంతా దేవుని సన్నిధానంలో కుమ్మరిస్తా ఉంది. మనం నేర్చుకోవాల్సింది అదే అండి. ఈరోజు మనము ఎక్కడికి వచ్చింది? యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు అడుగుతుంది. ఏమని? సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని, ఇదంతా కూడా చూడండి. నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసినట్లా చూడండి, వాడు బ్రతుకు దినములన్నిట నేను వాడిని యెహోవాకు అప్పగించిన మొక్కుబడి యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తూ ఉన్న స్త్రీగా ఉంది. ఇవన్నీ వివరంగా ముచ్చటిస్తా ఉంది కదా. స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు స్నేహితుడు వచ్చాడు, నా ఇంటికి స్నేహితుడు వచ్చాడు, పెట్టడానికి ఏం లేదు, ఇది లేదు, అది లేదు అని స్నేహితుడిని అడిగితే ఆ స్నేహితుడు ఏం చెప్తాడు? నేను లేవను, నేను పెట్టను, ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, వెళ్ళని విసిగిస్తా ఉంటారు మనుషుల్ని. మనుషుల్ని విసిగించినప్పుడు ఇంకా విసుగు తట్టుకోలేక, వామ వీడు మొండోడు, వీడికి పెట్టకుంటే కాదని చెప్పి మనిషి ఏం చేస్తాడు? ఒక్కొక్కసారి ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి ఇవ్వకపోవచ్చు. కానీ దేవుని సన్నిధానములో దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా అనుగ్రహింపజేసే వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ రోజు వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి అడిగే అనుభవము మనకు కావాలి. దేవుని దగ్గర నుండి పొందుకునే అనుభవం మనకు కావాలి. హన్న ఏ రీతిగా దేవుణ్ణి అడిగిందో, దేవుని సన్నిధానములో వచ్చి అడుగుతా ఉందో, మరి మనల్ని మనం ప్రశ్నించుకున్నట్లయితే మనము కూడా స్నేహితుల్ని అడిగామా? స్నేహితుల్ని ఆశ్రయించామా? భర్తని ఆశ్రయించామా? తల్లిదండ్రుల్ని ఆశ్రయించామా? తల్లిదండ్రులను అడిగామా? ఇరుగు పొరుగు వారిని అడిగామా? ఆలోచించుకున్నట్లయితే ఇవన్నీ కూడా చేసే ఉంటారు ప్రతి ఒక్కరు. అవునా? ఇవన్నీ కూడా ఎప్పుడు ఏది కావాలన్నా వెంటనే ఫోన్ పోతూనే ఉంటది. ఎవరికో ఒకళ్ళకు 1000 రూపాయలు పంపించు, ఫోన్ పే కొట్టు, 1000 రూపాయలు కావాలి. ఎవరికి ఫోన్ చేయాలి? మనము దేవునికి చెప్పాలి, దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగితే నిజంగా ఎన్నో గొప్ప కార్యాలు చేసే దేవుడు అండి. నా జీవితంలో నేను ఎన్నో అలా పొందుకున్నా. ఏది కావాలన్నా, ఏది అవసరతలున్నా కూడా దేవుడు నా హృదయంలో ఇలా అనుకుంటే, అనిపిస్తే చాలు, ఏదైనా కావాలని ఆశపడితే చాలు, వెంటనే దేవుడు దాన్ని నాకు తీసుకొచ్చిస్తూనే ఉంటాడు. మనుషుల్ని అడిగితే మనుషులు ఏమనుకుంటారు? ఎప్పుడు ఈమెకి ఏదో ఒకటి కావాలి, ఏదో ఒకటి అడుగుతుంది, ఎప్పుడు ఈమెకి ఇది కావాలి అనుకుంటారా? అనుకోరా? విసుక్కుంటారా? విసుక్కోరా మనల్ని? దేవుడు అయితే విసుక్కుంటాడా అండి? దేవుడు విసుక్కునేవాడు కాదు. మరో సువార్తలో చదువుదాం 11. అక్కడ దేవుడు చెప్పిన మాట మనం చేయాలి. ఏం చెప్పాడు? అడుగుడి మీకు ఇవ్వబడును,
వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట అది. మనం ఏం చేయాలి? మరి శుక్రవారం ప్రార్థనలో ఎన్నో విషయాల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం, అడుగుతున్నాం దేవుని సన్నిధానంలో ఆయన పాదాల చెంతబడి అన్న ఎలా విజ్ఞాపన చేస్తా ఉందో మనం కూడా ప్రతి ఒక్క అక్కర్ల అవసరతలు దేవునికి చెప్తా ఉన్నాం. మరలా కొంతమంది ఏం చేస్తున్నారండి, దేవుణ్ణి అడగకుండా, దేవుని సన్నిధికి రాకుండా మనుషులను ఆశ్రయించి, స్నేహితులను ఆశ్రయించి, ఇరుగు పొరుగు వారిని ఆశ్రయించి, తల్లిదండ్రులను ఆశ్రయించి, భర్తలను ఆశ్రయించి కదా, మరి వాళ్ళు అలాంటి అనుభవంలో ఉండేవారుగా ఉంటున్నారు. మరి ఈ వాక్యాన్ని బట్టి, దేవుడు చెప్పిన మాటల్ని బట్టి మనం ఎవరిని ఆశ్రయించాలి? అడుగుడి మీకు ఇవ్వబడును. మనుషులు అంటారా? సరే ఇస్తా అండి, ఏదైనా అడిగితే మనుషులు ఇస్తా అంటారా? యాకోబును అడిగింది భార్య, మరి యాకోబు వెంటనే అడుగుడి ఇస్తా అని అన్నాడా యాకోబు? నేనేమన్నా దేవునికి ప్రతిగా ఉన్నానా నీకు ఇవ్వడానికి? దేవుణ్ణి అడుకో అని చెప్పాడు కదా. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు ఇవ్వబడును. తర్వాత అడుగు ప్రతి వానికి కూడా ఇవ్వబడును. హల్లెలూయా. అడుగు ప్రతి వానికి కూడా ఇవ్వబడుతుంది, ఏదైతే నువ్వు అడుగుతావో. ఒకవేళ మనుషులు, నువ్వెవరినైనా, ఏ మనుషులైనా ఏదైనా అడిగినప్పుడు ఇచ్చారా? నీకు పొందుకున్నారా? ఇస్తాను అని చెప్పి మాట తప్పిన వాళ్ళు ఉంటారు, హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా. కానీ ఇక్కడ దేవుడు చెప్తుంది ఏంటంటే, అడుగు ప్రతి వానికి కూడా ఇవ్వబడును. నువ్వేది అడుగుతావో నీకు ప్రతిదీ నేను ఇస్తాను. కాబట్టి నువ్వు ఎవరినో కూర్చోబెట్టుకొని, ఎవరితో ముచ్చటించి, ఎవరితో సమయాన్ని వెచ్చించి, నీ సమయం అంతా మనుషుల కొరకు పెట్టి, మనుషులు ఇచ్చే చిన్న చిన్న వాటి కోసం ఆశపడి వారితో ముచ్చడించి సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా, దేవుని పాదాలు పట్టుకొని ఒక అర్ధ గంట అయినా, ఒక గంట అయినా సరే దేవుని పట్టుకొని, అయ్యా నాకు ఈ అక్కర్లు ఉన్నాయి, ఈ అవసరతలు ఉన్నాయి ప్రభువా, నువ్వు తీర్చవా ప్రభువా, నా కరువు, నా బాధలు, నా సమస్యలు, నా చిక్కులు నీకు తెలుసు కదా ప్రభువా. అన్న ఎలా ప్రార్థన చేసింది? అయ్యా నాకు ఒక కుమారుణ్ణి ఇస్తే నీకే ఇప్పగిస్తా. మంచి ప్రార్థన ఆ తల్లి చేస్తా ఉంది. మనం కూడా హన్నా లాంటి ప్రార్థన నేర్చుకోవాలి. మనుషులను ఆశ్రయించొద్దు, మనుషులు ఇచ్చే వాటి కొరకు మనం ఎప్పుడు కూడా ఆశ పెట్టుకోవడానికి వీల్లేదండి. దేవుణ్ణి అడిగే అనుభవం కావాలి. ఎందుకు నువ్వు వెతుకుతావో దేవుని సన్నిధిలో అది నీకు ఇస్తాడు. ఏదైతే నువ్వు తట్టుతావో ఖచ్చితంగా నీకు దేవుడు తలుపు తీసే దేవుడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి మరి ఇవి మనం అర్థం చేసుకోవాలి. ఎవరితోటో మాట్లాడి, ఎవరి దగ్గర నుంచో ఏదో పొందుకోవాలి, ఎవరో ఏదో ఇస్తారని మనుషులను బట్టి నువ్వు ఎదురు చూస్తున్నావేమో. ఒకవేళ ఇప్పటికి కూడా ఆ స్థానంలో, ఆ స్థితిలో ఉన్నవారు ఉండొచ్చు. ఎవరో ఒకరు మీకు అది ఇస్తా, ఇది ఇస్తా, ఆగు అని పెండింగ్ లో పెట్టి ఉండవచ్చు. ఎవరినో ఏదో అడిగి ఉండవచ్చు, అవునండి. కానీ మనుషులు మనకి ఇస్తా అన్నవి ఇవ్వకపోవచ్చు, మనం పొందుకోలేకపోవచ్చు. కానీ మనం అడిగే అనుభవం, ఎవరిని అడిగే అనుభవం కావాలి మనకి? దేవుణ్ణి అడిగే అనుభవం మనకి కావాలండి. అది మనం చాలా ప్రాముఖ్యంగా నేర్చుకోవాలి. ప్రత్యేకంగా దేవుడి రోజు మాట్లాడిన వాక్కు, మనకు కావలసిన అక్కర్లు, మనుషులను ఎప్పుడు కూడా ఆశ్రయించొద్దు, స్నేహితులను ఆశ్రయించొద్దు, ఇరుగు పొరుగు వారిని ఆశ్రయించవద్దు. రాహేల్ ఏం చేసింది? భర్తను అడిగింది. భర్త ఏమన్నాడు? నేనేమన్నా దేవుని స్థానంలో ఉన్నానా నీకు ఇవ్వడానికి అన్నాడు. దేవుడే ఇస్తాడని క్లియర్ గా అక్కడ యాకోబు కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి మనకు కావలసిన ప్రతి ఒక్క అక్కర్ల అవసరతలు అన్నిటిని కూడా దేవుణ్ణి అడుక్కొని దేవుడి దగ్గర నుండి మనము పొందుకోవాలి. అట్టి విధంగా ఇంకా బలమైన ఆత్మతో నడిపించబడేటట్లుగా, బలముగా నిలబడేటట్లుగా మనుషులను ఆశ్రయించము ప్రభువా. మనుషులు ఇచ్చే వాటిని యందు మేము ఆశ పెట్టుకోము ప్రభువా. మనుషులకు సమయాన్ని ఇవ్వము, మనుషులతోటి ముచ్చటించము. అయ్యా నీతో ముచ్చటిస్తాము, నీకు సమయం ఇస్తాము, నీ పాదాల దగ్గర కూర్చుంటాం. అన్నా ఎలా కూర్చుందో, అన్నా ఎలా ప్రార్థన చేసుకుందో, అన్నాకి కావలసిన అక్కర్ల అవసరతలు ఎలా నీ పాదాల దగ్గర కూర్చొని అడిగిందో ప్రభువా. అడుగుడి ఇవ్వబడును అంటున్నావు ప్రభువా. అన్న అడిగినట్లు నేను కూడా అడిగే అనుభవం నాకు దయచేయండి. ప్రతిది కూడా నీపై ఆధారపడి ఉండే అనుభవం నాకు దయచేయండి ప్రభువా. స్నేహితులను గాని, బంధువులను గాని, తల్లిదండ్రులను గాని, భర్తను గాని, ఎవరిని కూడా నేను ఆశ్రయించొద్దు. ఎవరు ఇచ్చే వాటిపైన నేను ఆశ పెట్టుకోవద్దు. ఎవరిని అడుక్కునే స్థితిలో నేను ఉండకూడదు ప్రభువా. అయ్యా నీ పాదాల సన్నిధిలో నీవిచ్చే, అయ్యా తండ్రి నీవిచ్చే దీవెనల ఆశీర్వాదాలు మాత్రమే నేను పొందుకోవాలయ్యా. అటు రీతిగా ఉండేటట్లు నాకు సహాయం చేయండి ప్రభువాని ప్రార్థన చేసుకుందామా. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడిన మాటలు బట్టి మోకరించుదాం. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, ప్రేమ గల తండ్రి, జీవము గల నాయసే, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా ఇంతవరకు నీ వాక్కును మాకు వినిపించినందుకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఏ రీతిగా ప్రభువా మిమ్మల్ని అడగాలో,
ఏ రీతిగా మీ యొద్ద నుండి పొందుకోవాలా ప్రభువా, అడుగుడు ఇవ్వబడును అంటున్నావు ప్రభువా. అయ్యా మిమ్మల్ని అడగకుండా, మీకు సమయాన్ని ఇవ్వకుండా, అయ్యా మీతో ముచ్చటించకుండా, అయ్యా ఎవరినో కూర్చోబెట్టుకొని ముచ్చటించి మాట్లాడి, అయ్యా వారికి సమయం అంతా వెచ్చించి, అయ్యా వారిచ్చే ఏదో కొద్ది చిన్న చిన్న సహాయాలకు అయ్యా సమయాన్ని వెచ్చించి అనుభవంలో అయ్యా ఉన్నామేమో ప్రభువా. ఈ రోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అన్న ఏ రీతిగా అడుగుతూ వచ్చిందో ప్రభువా, అన్న ఏ రీతిగా విజ్ఞాపన చేస్తూ వచ్చిందో, ఏ రీతిగా పొందుకుందో ప్రభువా, అట్టి అనుభవంలో అన్న లాంటి ప్రార్థన మాకు నేర్పించండి అయ్యా. మనుషులను ఆశ్రయించకుండా అయ్యా మరి స్నేహితులను ఆశ్రయించొద్దు, భర్తలను ఆశ్రయించొద్దు, తల్లిదండ్రులను ఆశ్రయించొద్దు, ఇరుగు పొరుగు వారిని ఆశ్రయించొద్దు. ఎవరో ఏమో ఇస్తారని ఎప్పుడు ఎదురు చూసే అనుభవంలో మేము ఉండకూడదు ప్రభువా. నీవిస్తావు అనే అనుభవంలో మేము ఉండాలి అయ్యా. నీ కొరకు ఎదురు చూసే అనుభవం మాకు కావాలి. నీ దగ్గర నుండి పొందుకుంటామనే అనుభవం అయ్యా, మిమ్మల్ని అడిగే అనుభవము మాకు దయచేయమని తండ్రి ప్రార్థన చేస్తూ, విత్తబడిన వాక్యాన్ని బట్టి మేమందరము కూడా అయ్యా, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా అయ్యా ప్రతి ఒక్క అక్కర్ల అవసరతలు అయ్యా నిన్నే అడిగి అయ్యా నీ యొద్ద నుండి పొందుకునేటట్లుగా నీకు సమయాన్ని ఇచ్చి నీ పాద సన్నిధిలో కూర్చొని అడిగే అనుభవాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేసి పెట్టమని తండ్రి ప్రార్థిస్తూ, యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.